కావేరీ నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేకుండా చాలా గారభంగా పెరిగాడు. దీనివల్ల అతనికి చెడు స్నేహాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలను చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి, బిడ్డ, నీ అపచారాలకు అంతు లేకుండా పోతుందిరా. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెడుగా చెప్పుకుంటున్నారు, నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను బిడ్డ. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నీవు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చెయ్యి, శివకేశవులను స్మరించు. సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. నీ పాపాలన్నీ తొలగిపోయే అవకాశాలుంటాయి బిడ్డ. నీకు మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పాడు తండ్రి. దానికి ఆ పిల్లవాడు మూర్ఖంగా, స్నానం చేస్తే మురికిపోతుంది అంతే, దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు ఏమైనా కనిపిస్తాడా? గుళ్ళో దీపం పెడితే లాభమేంటి? ఇంట్లో పెడితే కనీసం వెలుగైనా వస్తుంది కదా అని ఎదురు ప్రశ్నలు వేశాడు కొడుకు. దాంతో తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేసి మాట్లాడుతున్నావురా? నీ అంతటి కొడుకు నాకెందుకురా? నీవు అడవిలో ఉన్న రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో బతుకుదువు కాక అని శపించాడు. ఆ శాపంతో గజగజ వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి, తండ్రి, నన్ను క్షమించండి. అజ్ఞాన అంధకారంలో పడి దైవాన్ని, దైవ కార్యాలను చులకన చేసి మాట్లాడాను. నాకిప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాప విమోచనం చెయ్యండి తండ్రి అని కోరాడు. బిడ్డ, నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్న కార్తీక మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు అని ఊరడించాడు. తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి అడవికి పోయి చెట్టు త్వరలో నివసిస్తూ పండ్లు తింటూ బ్రతుకుతున్నాడు. కావేరీ నది తీరాన ఉన్న రావి చెట్టు త్వరలో అతను నివాసం ఏర్పరచుకోవడం వల్ల నదీ స్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నది స్నానం చేసేవారు రామాయణం, మహాభారతం, పురాణ గాథల్ని చెప్పుకునేవారు. కార్తీక మాసంలో ఒకానొక రోజు మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడికి వచ్చాడు. ప్రయాణ బడలికల వల్ల రావి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీక పురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు త్వరలో ఉన్న ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా కార్తీక పురాణాన్ని వింటున్నాడు. ఋషి దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి నక్కి చూస్తున్నాడు. అంతలో ఓ కిరాతకుడు చెట్టు కింద ఉన్న వారిని దూరం నుంచే చూసి, ఓహో, ఈ రోజు నా పంట పండింది, ఈ బాటసారులను దోచుకుంటే డబ్బే డబ్బు అని ఆలోచించాడు. అతను అలా ఆలోచిస్తూ దగ్గరికి వచ్చేసరికి మునులను చూశాడు. ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి, మహానుభావులారా, మీరెవరు? ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకరించిపోతుంది అని అన్నాడు. అంతటా విశ్వామిత్రుడు, ఓరి కిరాతక, మేం కావేరీ నది స్నానం ఆచరించేందుకు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నీవు కూడా ఇక్కడ కూర్చొని కార్తీక పురాణం వినవచ్చు అన్నాడు. అటు ఎలుక, ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినడం మొదలుపెట్టారు. అలా కథ వింటుండగా కిరాతకుడికి తన పూర్వజన్మ వృత్తాంతమంతా జ్ఞాపకం వచ్చింది. ఎలుక కూడా కార్తీక పురాణమంతా వినడము, చెట్టు కింద దొరికిన ఆ ఫలాన్ని భుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో, మునివర్య, ధన్యుడనయ్యాను, మీ వల్ల నేను మూషిక రూపం నుంచి విముక్తిని పొందాను అని తన యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.